అక్షయ్ అవనీని స్కూటీ మీద తీసుకొని పార్వతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పల్లవి కూడా ఏంటి వీళ్ళిద్దరూ ఇలా కలిసి వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా భయపడుతూ ఇంట్లోపలికైతే వస్తూ ఉంటాడు. అవని మాత్రం చాలా సంతోషంగా అక్షయ్‌తో కుడికాలు పెట్టి మరీ లోపలికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా అవని వచ్చిందని చాలా ఆనందిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్, కమల్ వాళ్ళు కూడా మా వదిన వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ వదిన వచ్చేసావా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ప్రణతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ప్రణతి ఏంటి నువ్వు ఇంతలా రెడీ అయ్యావు? ఏంటి సంగతి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి మాత్రం ఏమో వదిన నాకు అదే అర్థం కావటం లేదు. నన్ను ఎందుకో స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఇదిగో ఇవొద్దు వద్దు అంటున్నా సరే ఇవన్నీ కట్టించి నాతో ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అయితే అవని కిందకి దిగుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు. కానీ అదేంటో తెలియటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ప్రణతిని పెళ్లి కూతురులా రెడీ చేసినట్లుగా చేశారు. ఎందుకో మరి అని చెప్పేసి అయితే అనుకుంటూ కిందకి దిగుతూ ఉంటుంది. ఇంతలో పల్లవి అయితే వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ అంతా బాగానే ఉంది. పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వచ్చేస్తే చాలు మనం అనుకున్నది అన్నీ కరెక్ట్‌గా జరిగినట్లుగానే జరుగుతున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఫోన్ కట్ చేసేస్తూ సరే నాన్న నేను ఉంటాను. ఇక్కడ అంతా బాగానే ఉంది. నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసి వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇదంతా వినేసిందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం చాలా కోపంగా పల్లవి వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.